అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే ఓడిపోయారో, ఏ స్థలాల్లో అయితే మీకు బాధ కలిగిందో, ఏ స్థలాల్లో అయితే మీరు అవమానించబడ్డారో, అదే చోట నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు చూస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. మనందరి జీవితంలో కొన్ని బాధలు మన హృదయాన్ని నాటుకుని ఉండిపోయాయి, మర్చిపోలేకపోతున్నాం. ఎందుకంటే మనం నమ్మిన వారే మనల్ని మోసం చేసినప్పుడు, మనం అభిమానించిన వారే మనకు వెనుపోటు పొడిచినప్పుడు, మనం అమితంగా ప్రేమించిన వారే మన హృదయాన్ని పదే పదే గాయపరుస్తున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్యన మిగిలిపోయి, కనీసం రాత్రి కూడా సరిగ్గా నిద్ర పట్టక వాటి కోసమే పదే ఆలోచిస్తూ ఉన్నాం. మాకు వస్తున్న ప్రార్థన రిక్వెస్ట్లో చాలామంది ఈ మాటలు చెప్తూ ఉంటారు. అన్న, నా భర్త నన్ను చాలా ప్రేమిస్తాడు అనుకున్నాను, కానీ నా హృదయాన్ని అంతగానో గాయపరుస్తున్నాడు. కొంతమంది అంటారు, అన్న, నా స్నేహితుడిని నమ్మాను, వాళ్ళే నా ప్రపంచం అనుకున్నాను, కానీ వారు చేసిన ఆ మోసం ఉంది చూసారా, దాన్ని అసలు మర్చిపోలేకపోతున్నానని. నిజమే, మనకు కలిగి ఉన్న బాధను మనం మర్చిపోలేము. కానీ ఈరోజు నా అనుభవంతో చెప్తున్నాను, మనకు కలిగిన బాధలన్నీ మర్చిపోయే రోజులు వస్తున్నాయి. మనకు కలిగి ఉన్న కష్టమంతా తొలగిపోయే రోజులు వస్తున్నాయి. మీరు నమ్మండి, నా ప్రభు గొప్ప కార్యాలు మీ బ్రతుకులో జరిగిస్తారు. యేసేపుకి అంతా ఇంత అవమానాలు కాదయ్యా. తన హృదయము పదే పదే గాయపడింది. యవన ప్రాయములనే తన సొంత కుటుంబము తన మోసం చేసింది. యవన ప్రాయములో ఉంటున్నప్పుడు తన సొంత కుటుంబము తన చంపాలని ప్రయత్నం చేసింది. ఏదో తెలియని పరాయి దేశానికి తన బానిసగా అమ్మేసేసరికి నా వారే ఇట్లా చేశారని కృంగిపోలేదు, కానీ దేవుని మీద ఆధారపడి బ్రతికారు. ఈరోజు నీకు శోధన ఎక్కడి నుంచో రాదయ్యా. తల్లి, ఈరోజు నీకు ప్రమాదం ఎక్కడి నుంచో రాదు. నిన్ను గాయపరిచేవారు ఎక్కడెక్కడ ఉండరు, మన చుట్టూనే ఉంటారు, మనతోనే ఉంటారు. వారి ముఖాన్ని ప్రతిదినం మనం చూస్తున్నాం. ఈరోజు నేను అంటాను, మనందరి జీవితంలో మనకు కలిగి ఉన్న బాధను తొలగించడానికి నా ప్రభు ఆశపడుతున్నాడు. అనుభవంతో చెప్తాను, అన్ని దుర్వార్తలు కొట్టివేయడానికి దేవుడు ఒక బలమైన శుభవార్తను నా ప్రభు పంపిస్తారు. దేవుని వాక్యంలో ఆదికాండము 41వ అధ్యాయము 51వ మాట చదవగలిగితే, అప్పుడు యేసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనుష్యే అని పేరు పెట్టెను. యేసేపు హృదయము చాలా గాయముతో ఉన్నది. ఎన్నో జ్ఞాపకాలు తన హృదయంలో కదులుతూ ఉన్నాయి. అన్నలు ఎట్లా చేశారు, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటో, ఎంతో బాధ, ఒంటరితనాన్ని అనుభవించాడు. అందరూ ఉన్న అనాథగానే బ్రతికాడు. కానీ క్లిష్టమైన పరిస్థితిలో నా ప్రభు మీద ఆధారపడడం వల్ల దేవుడు తన దుర్వార్తలన్నీ కొట్టివేయడానికి దేవుడు ఘనమైన శుభవార్తలు పంపించాడు. ఉన్నతమైన స్థితినిచ్చారు. ఈరోజు నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మన హృదయాన్ని ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి, ఎన్నో బాధలు గూడు కట్టుకొని ఉన్నాయి. నిద్ర పట్టట్లేదు, ఆలోచిస్తూనే ఉన్నారు కదా, మర్చిపోలేకపోతున్నామన్నా అని అంటున్నారు కదా. ఈరోజు మోకాళ్ళు వేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. తల్లి, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, దేవుడు నిన్నే దర్శించబోతా ఉన్నాడు. నీకుండే బాధలన్నీ కొట్టివేయడానికి నువ్వు ఎన్నడూ ఊహించని బలమైన శుభవార్తలు నా ప్రభు నీకు పంపించబోతున్నారు. ఓడిపోయిన పరిస్థితులను జ్ఞాపకం చేసుకోకు, కృంగిపోయిన పరిస్థితులు జ్ఞాపకం చేసుకోకు. ఎవరు నిన్ను మోసం చేశారు, వారు వెళ్ళిపోయారు, వారి జీవితాన్ని వారు చూసుకుంటున్నారు. పదే పదే నేను గాయపరుస్తున్న వారు ఉన్నారు. కానీ వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుని నీ ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ధైర్యం కలిగి విశ్వాసంతో ప్రార్థించు. నీ బాధలన్నీ కొట్టివేసే శుభవార్తను నా ప్రభు నీకు తొందరలో వినిపించబోతున్నారు. ధైర్యం కలిగి ఉండండి, ఎన్నడూ వెనుకడుగు వేయొద్దు. గాడ్ బ్లెస్ యూ ఆల్.